కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇన్ సన్‌రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. మేము ఈరోజు ఈ మీటింగ్ ఉన్నారండి కుశల్. కుశల్ మనకి రెగ్యులర్‌గా వచ్చే ఈ సీజనల్ ఫీవర్, కాఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఈ కంప్లైంట్స్‌తోనే అడ్మిట్ అయ్యాడు. బట్ డే బై డే బేబీకి ఏమవుతా ఉన్నదంటే లైక్ ఎనీ వైరల్ ఫీవర్ కౌంట్స్ అవి తగ్గడం. బట్ వీఆర్ మానిటరింగ్ నార్మల్లీ ఇన్ ద వార్డ్. బట్ సడన్‌గా కొంచెం ప్లేట్లెట్స్ అవి కూడా ఒక క్రిటికల్ లెవెల్‌కి కన్నా డౌన్ అవ్వడం వల్ల ఐసీయూలో పెట్టి మేనేజ్ చేస్తుండగా మనకొక అన్‌కామన్ ఫీచర్ వచ్చింది. ఏంటి అంటే సీజర్స్. సీజర్స్ అంటే ఫిట్స్ రావడం వల్ల ఐసీయూలో ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా మేనేజ్ చేయడం జరిగింది. సీజర్స్ కూడా ఎక్కువసేపు రాకుండా కంట్రోల్ చేసాం. బట్ ఏమైందంటే ఆఫ్టర్ 24 అవర్స్ ఆఫ్ సీజర్స్ బేబీ కొంచెం నాకు విజన్ బ్లర్రింగ్ అయిపోయింది. నాకు కళ్ళు సరిగ్గా కనపట్లేదు అన్న కంప్లెయింట్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఈ కంప్లెయింట్ చెప్పడం స్టార్ట్ చేశారో బేబీని ఇమ్మీడియేట్‌గా మేము షిఫ్ట్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ అది చేసి చూస్తే తెలిసింది ఏంటి అంటే బ్రెయిన్‌లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద సెరిబెల్‌లో ఏమైందంటే అక్కడ ఈ వైరస్ అక్కడికి సోకి అక్కడ ఇన్ఫెక్షన్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ అరైజ్ అయింది అని ఒక కంక్లూజన్‌కి వచ్చాం. సో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అంకిత్ సింగ్ సార్ మేమందరూ ఒపీనియన్ డిస్కస్ చేసుకుని బేబీకి ఐవీఐజీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ బేబీ విజన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. అండ్ నౌ హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. బట్ స్టిల్ ఇన్ హాస్పిటల్ ఉన్నాడు. ఇంకో 1-2 డేస్‌లో డిశ్చార్జ్ అయ్యి హీ ఈజ్ గోయింగ్ టు గో హోమ్ లైక్ హీ ఈజ్ బిఫోర్. సో మనం ఈ విధంగా సమావేశమైంది ఎందుకంటే గత 2 నెలలుగా మా హాస్పిటల్లో ముగ్గురు పేషెంట్ అంటే అరుదైన పేషెంట్ డిసీజెస్ ట్రీట్ చేసాము. సక్సెస్ఫుల్గా దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్. ఇలాంటి అరుదైన కేసులు లక్షలో 1 or 2% ఉంటాయి. అలాంటి అరుదైన కేసులు మా దగ్గర రావడం, మా దగ్గర ఏమీ సీక్వెలే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ ఎలా మా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా లీడ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు పిలిచాను సార్. ఇది ఫస్ట్ పేషెంట్ అయితే డౌన్పెరిడోన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది సార్. అది టాక్సిటీ అంటే ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల పేషెంట్ సీజర్స్ రావడం, హార్ట్ ఆగిపోయే స్టేజ్కి రావడం, ఇలాంటి పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చారు. ప్లస్ దానికి హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ కావడం వల్ల హార్ట్ ఫంక్షన్ పర్సంటేజ్ 25% ఉండింది. అట్లాంటి కేసులు రికవరీ కావడం చాలా అరుదండి. అలాంటి కేసులు కూడా మన దగ్గర రికవరీ నార్మల్గా లైఫ్ లీడ్ చేశారు. ఇంకొకటి వైరల్ హిమరేజిక్ ఫీవర్ ఆర్ డెంగ్యూ పేషెంట్స్లో నార్మల్ కాంప్లికేషన్స్ అనేవి కామన్ అండి. బ్లీడింగ్ రావడం, పాలిసెరోసైటిస్ అంటారు. ఇది ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, పొట్టలో నీరు చేరడం, లంగ్స్లో నీరు చేరడం, హార్ట్లో నీరు చేరడం, ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా చూసేవి. అది కాకుండా ఈ పేషెంట్లు కొన్ని పేషెంట్లో సీజర్స్ కూడా వస్తాయి, యూరిన్లో బ్లడ్ రావడం, అవి కూడా కామన్. రెగ్యులర్గా డెంగ్యూ కానీ వైరల్లో కానీ కామన్గా చూసే ప్రాబ్లమ్స్ అవి. ఈ పేషెంట్లో పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ కావడం వల్ల కార్టికల్ బ్లైండ్నెస్ అంటారు. అంటే కంటి చూపు అనేది కంప్లీట్గా పోతుందన్నమాట. అలాంటి పేషెంట్లో ఎంఆర్ఐ బ్రెయిన్ తీయడము, ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల రికవరీ అనేది వచ్చింది. దానికి తోడు ఇంకొక పేషెంట్ అండి, జస్ట్ ఈ పేషెంట్ కాఫ్, కోల్డ్, ఫీవర్తో ప్రజెంట్ అయింది. అంటే 4 లింబ్స్ కాళ్ళు, చేతులు, బాడీ వీక్నెస్ రావడం, లైక్ పెరాలసిస్ అనమాట. ఈ చిన్నపిల్లలు ఇది కూడా ఒక రకమైన వైరస్ బ్రెయిన్కి సోకడం వల్ల ఇవి వచ్చింది. ఇవన్నీ నా ఒక్కడి కృషి కాదండి. మా డాక్టర్లు నేను, డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ నవీను, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ సంతోషి, ఇంకా మాకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండే ఆన్లైన్ కన్సల్టేషన్ డాక్టర్ అంకుష్ సింగ్ అండి, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఢిల్లీలో ఉంటారు. వీళ్ళందరి సమిష్టి కృషి వల్ల ఈ పేషెంట్స్ రికవర్ అయ్యారు సార్. మా డాక్టర్స్ ఈ విషయాల్ని షేర్ చేసుకుంటారు.
డాక్టర్ గణేష్ అంకు. నేనిక్కడ సీనియర్ పీడియాట్రిషియన్ అండి. నేను గూడా సన్‌రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కి వచ్చి ఇక్కడ పేషెంట్ చూస్తూ ఉంటాను రోజు. ఈ మధ్యన మాకేంటంటే కొంచెం అరుదుగా ఉండే పేషెంట్సు ఒక ఇద్దరు, ముగ్గురు వచ్చారనమాట. ఫస్టు ఒక పిల్లోడు డెంగ్యూ ఫీవర్ 80 ఇయర్స్ ఓల్డ్ బాయ్. వీడికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్‌లో చాలా రేర్ కాంప్లికేషన్ ఏంటంటే కంటి చూపు పోతుంది సడెన్‌గా. సో, ఒకరోజు వీడు రికవర్ అయ్యే టైంలో వీడికేమి కనపట్లేదని చెప్పాడు. ఇవి 2 చూపించి వినరా అంటే ఒకటని చెప్పాడు. ఈ 3 చూపించి వినరా అంటే ఇవి 6 అని చెప్తున్నాడు. సో, మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఈ పిల్లోడు ఇలా చెప్తాడని చూస్తే విజన్ కంటి చూపు పూర్తిగా పోయిందనమాట. డెంగీలో కంటి చూపు పూర్తిగా పోవటం అనేది చాలా అరుదు. ఇదేంటంటే వెంటనే లోపల రెటీనా ఉంటది. కన్నుకి వెనక భాగం. ఆ రెటీనా గనక డ్యామేజ్ అయితే వీడికి అలాంటి ప్రాబ్లమ్ వస్తది. ఇది డెంగ్యూలో చాలా రేర్. చాలా అరుదు. దీన్నేంటంటే ముందుగా ఈ వ్యాధి లక్షణం ముందుగానే మనం డయాగ్నోస్ చేయాలి. ముందుగానే కనిపెట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్‌గా 100% రికవర్ అయిపోతుంది. సో, మేము వెంటనే దాన్ని గమనించి డయాగ్నోస్ చేసి వీడికి రెటీనా డ్యామేజ్ అవుతుందని వెంటనే వీడికి దానికి సంబంధించిన మందులు వాడాము. వెంటనే ఆడికి విజన్ అంతా రికవర్ అయిపోయింది. ఇప్పుడు 100% చూపొచ్చేసింది. ఇదేంటంటే చాలా ప్రమాదం అనమాట. ఒకవేళ మనం గనక లేట్ చేస్తే దాన్ని డయాగ్నోస్ చేయటం, ఆ మందు గనక కరెక్ట్‌గా ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే ఈ కంటి చూపు అనేది పర్మనెంట్‌గా పోతుంది. సో, మా టీమ్ అందరికి ఒక పిల్లోడి కంటి చూపు కాపాడాము అన్న ఆనందం మాకొచ్చిందనమాట. తర్వాత ఈ పిల్లోడు మహమ్మద్ మహమ్మద్ షంషీర్ ఈ పిల్లోడి పేరు. ఈ పే షంషీర్ ఏం చేశాడంటే వీడికి ఇంటి దగ్గర ఫిట్స్ వచ్చినాయి సడెన్‌గా. ఫిట్స్ వస్తే వాళ్ళు వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఫిట్స్ ఇలా వస్తూ ఉంటే మొత్తం తీసుకొస్తే వెంటనే డాక్టర్ తిరుపతి గారు, మిగతా టీమ్ డాక్టర్స్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రతిభ వీళ్ళందరూ ఏం చేశారంటే వెంటనే పిల్లోడిని ఇంటిబేట్ చేశారు. అంటే ఈ కృత్రిమంగా ఇది ఇస్తారనమాట రెస్పిరేషను. ఆ వెంటిలేటర్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటి ఈ ఫీవర్‌కి ఏమన్నా పిల్లోడికి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాం. బ్రెయిన్ ఫీవర్ వచ్చిందా ఏంటి అని ఆలోచించి మా అదృష్టం ఏంటంటే ఆళ్ళ అమ్మగారిని అడిగాం. రాత్రి ఫిట్స్ వచ్చినప్పుడు ఏమన్నా వీడియో తీసావా అంటే ఆవిడ ఒక వీడియో చూపించింది మాకు. ఆ వీడియోలో ఏంటంటే కళ్ళు మొత్తం ఇలా పైకి ఇలా కొడుతున్నాడు కంటిన్యూయస్‌గా. ఏంటి ఇలా వీడియో ఉందని మొత్తం అప్పుడు ఆవిడని డీటెయిల్‌గా అడిగితే ఆవిడ వామిటింగ్స్‌కి ఒక టాబ్లెట్ పాపం తెలియక ఆవిడకి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డోస్ ఎక్కువేసింది. సో, ఆ డొమిస్టాల్ టాబ్లెట్ డోస్ ఎక్కువ అవ్వటం వల్ల పిల్లోడికి ఫిట్స్ వచ్చినియి. మేము వెంటనే రికగ్నైజ్ చేసి దానికి తగ్గట్టుగా వైద్యం చేస్తే పిల్లోడు బాగా 100% రికవర్ అయ్యాడు. మేము నేర్చుకున్న అంటే మనందరం తెలుసుకోవాల్సిందేంటంటే, పిల్లలకి మందులు వాడినప్పుడు దానికి తగిన మోతాదులో వాడకపోతే దానివల్ల ఏంటంటే దుష్ప్రభావాలు ఉంటాయి. సో, అందుకని జాగ్రత్తగా చూసుకొని డోసు ఒకటికి 2, 3 సార్లు పిల్లల డాక్టర్‌ని అడిగి కరెక్ట్ డోసు వేయాలి. డాక్టర్ ప్రతిభ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్‌గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 20 రోజుల క్రితం మా హాస్పిటల్‌లో ఒక 5 ఇయర్స్ బాబు అన్‌కాన్షియస్‌గా ఉండడం. అంటే కళ్ళు తెరవకుండా ఉండడం, మనతో మాట్లాడకుండా ఉండడం, అన్‌రెస్పాన్సివ్‌గా ఉండడం, కనీసం నడవకపోవడం. ఈ సిట్యుయేషన్‌లో అడ్మిట్ అయ్యాడు. ఆ బాబు ఎవరో కాదు మా స్టాఫ్ వాళ్ళ బాబన్నమాట. ఫీవర్ 15 డేస్ బ్యాక్ ఫీవర్ వచ్చింది ఆ బాబుకి. ఓపీలో మామూలుగా రొటీన్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సరే బాబు బానే ఉన్నాడు కదా అని వాళ్ళు అనుకుంటున్న టైంలో ఎక్కువగా ఆవలించడం, తర్వాత ఎటువంటి దేనికి ప్రతిస్పందించకపోవడం ఇలాంటి లక్షణాలతో జాయిన్ అవ్వడం జరిగింది. వెంటనే మేము ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తే మాకు లీషన్స్ ఉన్నాయన్నమాట బ్రెయిన్‌లో. డీమైలినేటింగ్ లీషన్స్. వెంటనే దీన్ని అక్యూట్ డీమైలినేటింగ్ ఎన్కెఫలోమైలైటిస్‌గా డయాగ్నోస్ చేసి వెంటనే స్టీరాయిడ్స్, ఐవీఐజీ ఇవ్వడం వల్ల తర్వాత స్టీరాయిడ్స్‌ని టాపరిన్ డోస్ తోటి ఒక 10-15 రోజులు ట్రీట్ చేసి దాంతో పాటుగా ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆ బాబు నార్మల్‌గా రికవరీ అయ్యాడు. ఈ విషయంలో ఆ పేరెంట్స్ కూడా మాకెంతో కోఆపరేట్ చేశారు. ఈ ట్రీట్మెంట్ చేయడానికి మాకు డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ అంకుష్ సింగ్ గారు మాకు చాలా తోడ్పాటు చేశారు. థాంక్ యూ.